Hello students, welcome back to my YouTube channel. So in this session we are going to discuss about communication system. So before going to start the communication system, ఈ లెసన్ మొత్తం ఎందుకు మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం అన్నట్టు తెలంగాణ అయినా ఏపీ బోర్డు ఎవరైనా సరే ఈ లెసన్ ఓవరాల్గా నెగ్లెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎందుకు ఇందులో ఓన్లీ 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి. నెక్స్ట్ జేఈ మెయిన్స్ అండ్ నీట్ పర్పస్లో కూడా చాలా కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఇంపార్టెంటే కాబట్టి ఈ లెసన్ని కొంచెం నెగ్లెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. కానీ ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ లేకపోతే అసలు మన యూనివర్సే లేదనే విషయం మీకు తెలుసా? ఈ కమ్యూనికేషనే లేకపోతే మనం ఏ విషయాన్ని వేరే వాళ్ళకి కమ్యూనికేట్ చేయలేమన్న విషయం తెలుసా? అంటే ప్రతి దగ్గర ఈ కమ్యూనికేషన్ ఎంత మ్యాండేటరీగా ఉంటుంది, ఈ కమ్యూనికేషన్స్ ఎన్ని టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్ ఉన్నాయి, ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రాపగేషన్స్ ఉన్నాయి, ఏ విధంగా మనకు ఈజీగా మనం ఇక్కడ మాట్లాడుతున్న విషయం అక్కడికి వినిపిస్తుంది, ఎక్కడో వేరే ప్రపంచంలో వేరే దేశంలో జరుగుతున్న మ్యాటర్ మనం టీవీ పెట్టుకుంటే మన టీవీ ముందు స్క్రోల్ అవుతుంది, లేదంటే ఎక్కడో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే ఆ క్రికెట్ మ్యాచ్ని మనం హాట్స్టార్ ఓపెన్ చేసుకుంటే మన హాట్స్టార్లో కనిపిస్తుంది. ఇదంతా ఏంటి? దిస్ ఈజ్ కాల్డ్ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ మనం జనరల్ లైఫ్లో లేకపోతే మన నేచర్లో ఎలా జరుగుతుందని డిస్కస్ చేసేది కమ్యూనికేషన్ సిస్టమ్. సో లెట్స్ గో టు స్టార్ట్ ద వీడియో. టుడే ఈజ్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంట్రెస్టెడ్ అండ్ దిస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ నీట్ యాజ్ వెల్ యాజ్ జేఈ. మనకు మన ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా, ఈ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఈ వీడియోలో మనం డీప్గా డిస్కషన్ చేస్తూ లెసన్ మొత్తం డీప్గా డిస్కషన్ చేస్తూ వన్ షార్ట్ వీడియోలో కంప్లీట్ లెసన్ను కంప్లీట్ చేద్దాం. అదేవిధంగా ఇది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 2 మార్క్స్ క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, ఈ 2 మార్క్స్ క్వశ్చన్ కూడా కొన్ని ఉంటాయి, అవి మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ని ఎలా డిస్క్రైబ్ చేసాం, ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ వల్ల యూజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, దాన్ని ఎలా మనం ఓవర్కమ్ చేస్తూ స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఇప్పుడున్న శాటిలైట్ మోడ్ వరకు ఎలా ఓవర్కమ్ చేస్తూ వెళ్ళాం స్టెప్ బై స్టెప్. ఇదంతా ఈరోజు వెరీ వెరీ ఇంట్రెస్టెడ్ అండ్ వెరీ నోన్ ఫ్యాక్ట్స్ ఉన్న వీడియోస్ ఈరోజు చూద్దాం. లెట్స్ గో. ఇన్ దిస్ వీడియో సెషన్ కమ్యూనికేషన్ సిస్టమ్, కమ్యూనికేషన్ అంటే ఏంటి, జనరల్లీ వాట్ డస్ మీన్స్ దట్ కమ్యూనికేషన్ ఈజ్ నథింగ్ బట్, ఎప్పుడైనా సరే ఒక బేబీ క్రై చేస్తుంది అనుకోండి, ఆ బేబీ క్రై చేస్తుందంటే ఇట్స్ నథింగ్ బట్ షీ వాంట్స్ టు కన్వే సంథింగ్ టు ద పేరెంట్. అదేవిధంగా ఒక కుక్క మరుగుతూ ఉంటుంది, డాగ్ కూడా అరుస్తుంది అంటే ఏంటి, అదొక మనకు కొంచెం కమ్యూనికేషన్ ట్రై చేస్తుంది, అంటే ఏదో చెప్పాలనుకుంటుంది, సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, సంథింగ్ ఈజ్ కాషియస్, అలా ఏదోటి హెచ్చరించాలనుకుంటుంది. అంటే మనకి ఏదో ఎన్ని విధాలుగా అయినా సరే మనకి ఇంటి దగ్గర డిఫరెంట్గా చూస్తుంటాం, పిల్లలు అరుస్తూ ఉంటారు, లేకపోతే పిల్లలు ఏడుస్తూ ఉంటారు. ఏడవడం వల్ల వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు కన్వే సమ్ కమ్యూనికేట్ టు అస్ అరౌండ్ ద సొసైటీ. అదేవిధంగా ఈ కమ్యూనికేషన్ అనేది డిఫరెంట్ మేనర్స్ లో డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో మనకు ఫేస్ అవుతూ ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ మనకి ఓవరాల్ గా డిస్కస్ చేస్తున్నప్పుడు మనకు వచ్చే సిచ్యువేషన్స్ ఏంటి, అది ఎలా మనకు సోర్స్ ఏంటి, దాని మధ్యలో ఛానల్ ఏంటి, తర్వాత రిసీవర్ ఏంటి, ఇవన్నీ డిస్కషన్ చేద్దామంటే మనకి ఫస్ట్ ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ మొత్తం లెసన్ అర్థం కావాలి. కాబట్టి ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ లెసన్ లో మనకి ఓవరాల్ గా ఫస్ట్ ఏదైనా ఒక కమ్యూనికేషన్ చేయాలి అంటే, ఫస్ట్ సపోజ్ ఐఎమ్ హియర్ అండ్ ఐఎమ్ టాకింగ్ టు యూ, బికాస్ ఇక్కడ మనకు ఒక సిస్టమ్ ఉంది, ఇక్కడ మైక్ ఉంది, ఈ మైక్ నుంచి ఫోన్ లో కనెక్ట్ అవుతుంది అండ్ ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ దిస్ వీడియో ఇన్ యూట్యూబ్. అండ్ యూట్యూబ్ అనేది ఏమవుతుంది, మీకు కమ్యూనికేట్ చేయాలనుకుంటుంది. వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్, దిస్ ఆల్ ద వీడియో ఈజ్ సపోజ్ టు బి కన్వే టు yours and in front of you, because there is some communication, lots of science is there behind that kind of communication. మనం మాట్లాడే ప్రతి విషయాన్ని, ఇక్కడ మాట్లాడుతున్న విషయాన్ని ఈ మైక్ ద్వారా అది రిసీవ్ చేసుకుంటూ ఛానల్ ద్వారా వెళ్తూ మీ దగ్గరికి ఇచ్చి రిసీవ్ అవుతుంది, ఈ ట్రాన్స్మిట్ అవుతుంది ఎనర్జీ. అదే కదా, సౌండ్ ఈజ్ నథింగ్ బట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. ఈ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని మనం ఎలా కన్వర్ట్ చేస్తున్నాం, ఈ సౌండ్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా ట్రాన్స్ఫర్ చేస్తూ ఫోన్ లో రిసీవ్ అవుతుంది, ఫోన్ లో స్టోర్ అవుతుంది. ఆ ఫోన్ లో స్టోర్ అయిన ఎనర్జీని మనం శాటిలైట్ ద్వారా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ద్వారా మనం యూట్యూబ్ లో కన్వర్ట్ చేసి అది మీరు మొబైల్ డేటా ద్వారా దాన్ని యూజ్ చేస్తూ చూస్తున్నారు. బికాస్ ఆల్ దిస్ బిహైండ్ ద రీజన్ ఈజ్ కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్ డిఫరెంట్ స్టేజెస్ లో మనకు డిఫరెంట్ గా కన్వే అవుతూ ఉంటుంది. ఇది జనరల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ మీ ముందర ఉన్నారు అనుకోండి, ఆ ఇద్దరు ఫ్రెండ్స్ డిస్కషన్ చేస్తున్నారు, they are communicating something. They without talking they can communicate by expression also. అంటే వాళ్ళిద్దరు కనిపిస్తున్నాం కాబట్టి ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు, వాళ్ళు ఏం మాట్లాడగలుగుతున్నారు అని ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, అంటే మనం తెలుసుకోగలుగుతున్నాం. దిస్ సేమ్ థింగ్
ఒక పర్సన్ ఈ రూమ్ లో ఉన్నాడు, ఇంకో పర్సన్ ఇంకొక రూమ్ లో ఉన్నాడు, దే కెనాట్ ఏబుల్ టు సీ దెమ్. కానీ అప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు, దే ఆర్ స్పీకింగ్, బై స్పీకింగ్ అండ్ దే కెన్ కన్వే దిస్ మెసేజ్ ఫ్రమ్ హియర్ టు దట్ ప్లేస్. అంటే మనం మాట్లాడే విషయాల ద్వారా కూడా మనం మెసేజ్ ను కన్వే చేయొచ్చు ఆ ప్లేస్ వరకు, అంటే ఒక రేంజ్ వరకు చేయొచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ కమ్యూనికేషన్. ఫస్ట్ సపోజ్ మీరు ఇక్కడ ఉన్నారు, మీ ఫ్రెండ్ ఇంకెక్కడో వేరే లొకేషన్ లో ఉన్నారు. ఆ లొకేషన్ లో ఉన్నప్పుడు యూ వాంట్ టు కమ్యూనికేట్ విత్ హిమ్. ఈస్ దట్ పాసిబుల్ టు బై మేకింగ్ నాయిస్ ఆఫ్ యువర్ వాయిస్? ఈజ్ నాట్ పాసిబుల్, బికాస్ మన ఇంత దూరం నుంచి అక్కడ వరకు మనకి సౌండ్ ఎనర్జీ అనేది పోలేదు. కాబట్టి వీ షుడ్ కమ్యూనికేట్ విత్ హిమ్. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? వీ హ్యావ్ టు టేక్ ఏ ఫోన్ కాల్ అండ్ వీఆర్ గోయింగ్ టు కమ్యూనికేట్ విత్ హిమ్. అంటే ఇదంతా మనకి ఎలా జరుగుతుంది? ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ కావాలి అంటే ఎంత టెక్నాలజీ అనేది ఉంటుంది అనే విషయాన్ని మీకు చెప్పడం కోసమే ఈ రోజు ఈ వీడియో చేస్తున్నా. సో ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టు ప్లీజ్ డూ లైక్స్ అండ్ కమెంట్. మీ లైక్ చాలా ఇంపార్టెంట్ నాకు. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. జూనియర్స్ కూడా ఆల్రెడీ అన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జూనియర్స్ ఉన్నారంటే వాళ్ళకు కూడా నా వీడియోస్ సజెస్ట్ చేయండి. And let's go to start the video. Today is communication system. That communication system is, I wrote here this communication system. In this lesson we are going to get 2 marks from board of intermediate. Okay, very short answer question okati vastundi. So ee 2 marks question final ga discuss chedam, but today we will start this one, block diagram. Okay, ఈ బ్లాక్ డయాగ్రామ్ గురించి డిస్కషన్ చేద్దాం. ఈజ్ నథింగ్ బట్ ఈ బ్లాక్ డయాగ్రామ్ ని మనకి ఏ విధంగా, ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఎలా కనిపిస్తుంది? మనకు కనిపించే విధంగా కమ్యూనికేషన్ జరిగితే దీనికి ఇంత అవసరం లేదు. కానీ మనకు కనిపించని విధంగా ఒక టెలిఫోన్ లో మాట్లాడాలనుకున్నా, లేదంటే ఒక టీవీలో మనం న్యూస్ చూడాలనుకున్నా, ఏది చూడాలనుకున్నా ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ సోర్స్ నథింగ్ బట్, ఫర్ సపోజ్ లెట్ us take an example. I'm giving some information source. I'm giving some information source about communication system lesson. ఈ లెసన్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను కాబట్టి I gonna take some information source. ఓకే, సో ఇన్ఫర్మేషన్ సోర్స్ ని బేస్ చేసుకొని మనం ఇక్కడ నుంచి నేను మాట్లాడే విషయాలన్నీ మీకు కన్వే చేయాలనుకుంటున్నా. హౌ ఇస్ దిస్ పాసిబుల్? చూడండి, మెసేజ్ సిగ్నల్, ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మెసేజ్ సిగ్నల్ ని నేను మీకు కన్వే చేయాలనుకుంటున్నా. హౌ ఇస్ దిస్ పాసిబుల్? బికాస్ ఇక్కడ మాట్లాడే దాన్ని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ ఎనర్జీని, ఈ మన మెకానికల్ ఎనర్జీని, సౌండ్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీగా మన ఫోన్ లో స్టోర్ అవుతుంది. ఈ స్టోర్ అయిన ట్రాన్స్మిటర్ ని మనం ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ట్రాన్స్మిటర్ ఇస్ టు వర్కింగ్ యాజ్ ఎ ట్రాన్స్ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. అంటే ఇన్ఫర్మేషన్ ఆఫ్ సోర్స్ నుంచి మనకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. కాబట్టి దిస్ ట్రాన్స్మిటర్ ఈస్ వర్కింగ్ యాజ్ ఎ ట్రాన్స్ఫర్ ది ఇన్ఫర్మేషన్ ఆర్ సంథింగ్ మెసేజ్ టు అదర్ వే. కాబట్టి ఈ ట్రాన్స్మిటర్ లో స్టోర్ అయిపోయింది. అంటే లైక్ మొబైల్, ఈ మొబైల్ లో మనకు కావాల్సినది ఒక ట్రాన్స్మిటర్ లో వర్క్ చేస్తుంది. ఈ మొబైల్ నుంచి మీ దగ్గరికి ఎలా రావాలి అంటే, ఈ వీడియో అంతా మీ దగ్గరికి ఎలా అప్లోడ్ అవుతుంది అంటే, ఇక్కడ నుంచి మనకు ట్రాన్స్మిటర్ సిగ్నల్ అనేది ఛానల్ అనే ఒక కనెక్షన్ ఉంటుంది. మనకు ఏ ఛానల్ ఉంది? ప్రస్తుతం మీరు చూస్తున్నారు కాబట్టి యూట్యూబ్ ఛానల్. సో ఈ యూట్యూబ్ ఛానల్ అనేది మనకి ఎలా వర్క్ చేస్తుంది? ఒక ఛానల్ లో వర్క్ చేస్తుంది. అంటే ఇక్కడ ట్రాన్స్మిట్ అయిన మన ఇన్ఫర్మేషన్ లేదా కమ్యూనికేషన్ అనేది ఈ ఛానల్ వరకు వచ్చేసింది. కానీ ఇక్కడ నాయిస్ అనేది ఉంటుంది. జనరల్లీ నాయిస్ ఈస్ నథింగ్ బట్ సమ్ డిస్టర్బెన్సెస్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ద స్పేస్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ గోన్. సో ఈ నాయిస్ అనేది కంపల్సరీ పాసిబుల్ అవుతుంది. ఇట్స్ నెగ్లెక్టెడ్. మనం ఓవర్కమ్ చేయడానికి చాలా టెక్నాలజీస్ డెవలప్ చేస్తున్నాం. ఆ టెక్నాలజీని బేస్ చేసుకుని మనం వర్క్ చేస్తున్నాం. ఈ నాయిస్ అనేది ఇలా ఉంటుంది. దిస్ ఫర్గెట్ అబౌట్ దిస్ వన్. సమ్ డిస్టర్బెన్స్, మనకు ఐడియల్ కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు పాసిబుల్ కాదు. కమింగ్ ఓవర్ హియర్, సో ఈ ఛానల్ నుంచి మనకి రిసీవర్ కి వెళ్ళాలి. నథింగ్ బట్ యువర్ వ్యూవర్స్. ఈ వ్యూవర్స్ కి, రిసీవర్ కి మనకు మన ఛానల్ ద్వారా వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ నుంచి రిసీవ్డ్ సిగ్నల్ అనేది ఇక్కడ రిసీవర్ కి వెళ్తుంది. అంటే యూట్యూబ్ ఛానల్ అనేది మనకి రిసీవర్ కి ఇస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ రిసీవర్. అంటే మీరు చూస్తున్న వీడియో అనేది చెప్పొచ్చు. ఇది యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. మనకి ఇక్కడ నుంచి వచ్చేది యూజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్తా. దిస్ ఈస్ అబౌట్ కంప్లీట్లీ బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఈ విధంగా ఉంటుంది కమ్యూనికేషన్ సిస్టమ్. సో ఇలా ప్రతి దానికి ఒక ట్రాన్స్మిటర్ అవసరం అవుతుంది, ఒక ఛానల్ కావాలి, ఒక రిసీవర్ కావాలి. సో ఈ ఛానల్ అంటే మనకు తెలుసు, ట్రాన్స్మిటర్ అంటే తెలుసు, రిసీవర్ అంటే కూడా తెలుసు. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ రిసీవర్ అంటారు. ఎవరైతే సంథింగ్ వాంట్స్ టు సే అబౌట్ ఇన్ఫర్మేషన్ టు రిసీవర్, ఈయన చెప్పేవాళ్ళు లేకపోతే ఇచ్చేవాళ్ళు, సోర్స్ ఇచ్చేవాళ్ళని ఇన్ఫర్మేషన్ చేయొచ్చు. కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా మనకి 2 టైప్స్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ సిస్టమ్ చూడండి, కమ్యూనికేషన్ ప్రాసెస్ మనకి డిస్కస్ చేస్తే
కమ్యూనికేషన్ ప్రాసెస్. కమ్యూనికేషన్ ప్రాసెస్ మనకి 2 టైప్స్ లో డిస్కస్ చేయొచ్చు. అని ఏంటంటే పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్. ఎగ్జాంపుల్ చెప్పండి, మీరు పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ ఎలా చెప్తారో చెప్పండి. ఒకసారి ఆలోచించండి, పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది. ఫస్ట్ సపోజ్ ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ మాత్రమే ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి, అంటే అందరికీ తెలియదు. లైక్ దట్ యు ఆర్ టాకింగ్ విత్ ఫ్రెండ్ కాల్, ఓకే, ఫోన్ కాల్స్ మాట్లాడతాం. అంటే ద కమ్యూనికేషన్ ఈస్ ట్రావెల్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అనదర్ పర్సన్. అంటే ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ మాత్రమే వెళ్తుంది. మీరు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు మీ ఫ్రెండ్స్ అందరు వింటారా? ఇట్స్ నాట్ పాసిబుల్. అంటే కాన్ఫరెన్స్ కాల్స్ ఉంటాయి, మేము మళ్ళా డౌట్ అడగండి. ఆ కాన్ఫరెన్స్ కాల్స్ అంటే మీరు వేరే. పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి కన్వే చేసేదాన్ని పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్ అంటే. దీన్ని టెలిఫోనిక్ కమ్యూనికేషన్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ కమ్యూనికేషన్. ఓకే, టెలిఫోనిక్. ఇది మనకు కమ్యూనికేషన్ లో వన్ టైప్. నెక్స్ట్ ఇంకో టైప్ ఏంటంటే బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్. సో ఈ బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్ అన్నారంటే మీకు అర్థమైపోవాలి. బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? లైక్ ఒకటే ట్రాన్స్మిటర్ ఉంటది, రిసీవర్స్ ఎక్కువ మంది ఉంటారు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ ట్రాన్స్మిటర్ ఒకటే. అంటే లైక్ యూట్యూబ్, వి హ్యావ్ ఎ యూట్యూబ్, ఒకటే ట్రాన్స్మిటర్, కానీ రిసీవర్స్ ఎంతమంది? నువ్వు చూస్తున్నావు, నీ ఫ్రెండ్ చూస్తున్నావు, మీరు ఇప్పుడు చూసే వాళ్ళంతా రిసీవర్స్. అంటే దిస్ ఈస్ కాల్డ్ బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్. అంటే వన్ ట్రాన్స్మిటర్ అండ్ మోర్ దెన్ వన్ రిసీవర్స్. వన్ ట్రాన్స్మిటర్ and more than one receivers. సో వెరీ ఇంట్రెస్టెడ్ గా ఉంటుంది చూడండి. దీనికి ఏం చెప్పొచ్చు మనం? టెలివిజన్. సో సింపుల్ గా టెలివిజన్. టెలిఫోనిక్ అంటేనేమో ఓన్లీ ఫోన్స్. ఇక్కడ ఏమవుతుంది? వన్ ట్రాన్స్మిటర్ ఇది మనకు జేఈ నీట్ పర్పస్ లో చాలా ఇంపార్టెంట్ ఈ లెసన్. కంపల్సరీ ఒక క్వశ్చన్ మనకు వస్తుంటది ఎంసెట్ ఎగ్జామ్స్ లో కానీ నీట్ ఎగ్జామ్. చిన్న క్వశ్చన్స్ ఏ ఉంటాయి. మనకు జనరల్ గా ఈ స్పేస్ లో లేకపోతే నేచర్ లో జరుగుతున్న ఈ కమ్యూనికేషన్ వేలో ఏంటి డిస్టర్బెన్సెస్ అనేటివి, ఏంటి యూజెస్ ఏంటి తెలిసి చెప్పేదే కమ్యూనికేషన్ సిస్టమ్. మనం అందరం నెగ్లెక్ట్ చేస్తాం. ఏముంది లెసన్, మనకు అంత అవసరం లేదు, లాస్ట్ లెసన్, మనకి కంటెంట్ మొత్తంలో లాస్ట్ లెసన్ సెకండ్ ఇయర్ లో టేక్ ఇట్ లైట్ అంటాం. కానీ ఇది తెలిస్తే చాలా బాగుంటుంది. మీకు కావాలి అనుకుంటే లాస్ట్ మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా అన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ డిస్కస్ చేద్దాం. సో ట్రాన్స్మిటర్ టు వన్ రిసీవర్. దిస్ ఈస్ కాల్డ్ పాయింట్ టు పాయింట్ కమ్యూనికేషన్. అండ్ బ్రాడ్కాస్ట్ కమ్యూనికేషన్ అంటే లైక్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ టెలివిజన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ప్రాపగేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఇన్ అట్మాస్ఫియర్. అంటే ఎలా ప్రాపగేట్ అవుతుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనేది. ఫర్ సపోజ్ రేడియో సిగ్నల్ వస్తుంది లార్జర్ డిస్టెన్సెస్ నుంచి. ఆ ఫ్రీక్వెన్సీ ఉంటాం మనం ఎవ్రీ టైం. ఎప్పుడైనా కార్ లో వెళ్తున్నా, మనం బైక్ లో వెళ్తున్నా, ఫ్రీగా ఇంట్లో ఉన్నా కానీ లెట్స్ ఓపెన్ 101.9 FM అంటాం, 98.3 FM అంటాం, 95.5 FM ఇట్లా. అంటే ఎఫ్ఎం అంటే ఏంటి అక్కడ? అవునా, రేడియో సిగ్నల్. ఎఫ్ఎం ఈజ్ నథింగ్ బట్ అదేదో వాళ్ళు ఎఫ్ఎం వాళ్ళు క్రియేట్ చేసుకున్న పేరు కాదు అక్కడ. 101.9 అంటే 101.9 మెగా హెర్ట్జ్ ఎఫ్ఎం ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. ఇస్ దట్ క్లియర్? అంటే ఇక్కడ ప్రతి దగ్గర అక్కడ ఫిజిక్స్ అనేది ఒక సైన్స్ ఉంటుంది అనేది మర్చిపోవద్దు. ఓకే, 98.3 FM రెడ్ ఎఫ్ఎం అంటారు. 98.3 అంటే ఏంటి? అక్కడ 98.3 ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫాక్స్ అని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ప్రాపగేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇన్ రేడియేషన్ అనేది గురించి డిస్కస్ చేస్తే, ఈ ప్రాపగేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ మనకి 3 టైప్స్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి. ఈ 3 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ప్రాపగేషన్ వేవ్స్ electromagnetic waves in atmosphere. So propagation of electromagnetic waves in atmosphere అంటే లైక్ రేడియో సిగ్నల్స్ కావచ్చు, లేకపోతే టెలిఫోనిక్ సిగ్నల్స్ కావచ్చు, వీటన్నిటి గురించి డిస్కస్ చేస్తున్నాం. అంటే మనకు 3 టైప్స్ ఆఫ్ ప్రాపగేషన్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయని చెప్పాలి. ఫస్ట్ క్లియర్ గా అంటే బిఫోర్ ఆ శాటిలైట్ మోడ్ కమ్యూనికేషన్ రాకముందు, ఇప్పుడు శాటిలైట్ మోడ్ కమ్యూనికేషన్ లో ఉన్నాం, వీఆర్ వెరీ సేఫ్. బట్ ఇంతకంటే ముందు మనం 3 టైప్స్ ఆఫ్ ప్రాపగేషన్స్ అనేవి మనకు ఉన్నాయనే విషయం చెప్తాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ ప్రాపగేషన్ వేవ్స్,
ఫస్ట్ మనకి ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఫర్ సపోజ్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ లేకపోతే స్టూడెంట్స్ ఒక రూమ్ లో ఉన్నారు అనుకుందాం. ఒక రూమ్ లో ఒక రూమ్ లో. సో ఆ రూమ్ లో ఉన్నప్పుడు దే ఆర్ ప్లేయింగ్ ఈచ్ అదర్ విత్ బాల్, హ్యాండ్ బాల్ లేకపోతే ఏదో ఒక బాల్ తో ప్లే చేస్తున్నారు అనుకుందాం. సో ఒక ఫుట్బాల్ గానీ ఏదైనా హ్యాండ్ బాల్ గానీ తీసుకుని ప్లే చేస్తున్నప్పుడు వాళ్ళు త్రీ మోడ్స్ ఆఫ్ ప్లేయింగ్ అనేది ఉంటుంది. ఫస్ట్ సపోజ్ ఆ బాల్ ని ఇట్లా సర్ఫేస్ మీద కిందికి వెళ్ళి ఇట్లా వదిలేయచ్చు. ఓకేనా, ఇట్లా భూమి మీదకి వెళ్ళి కిందికి వేయచ్చు, ఒక ప్రాబబిలిటీ. నెక్స్ట్ వన్ ఏంటి, ఆ పర్సన్ కొంచెం ఇట్లా హైట్ కి వెళ్ళి ఇట్లా పడేయచ్చు బాల్ ని, అంటే ఒక హైట్ ఆఫ్ సిచ్యువేషన్, అంటే అదొక మోడ్ ఆఫ్ ప్లేయింగ్. నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఏం చేశారు, ఆ బాల్ ని ఇట్లా పైకేసి గోడకు తగిలి కిందికి రిఫ్లెక్ట్ అయ్యి పర్సన్ కి వచ్చేటట్టు ప్లే చేస్తారు. అంటే 3 మోడ్స్ ఆఫ్ ప్రాపగేషన్స్ అనేవి ఉంటాయని అర్థం చేసుకోండి. అంటే ఫస్ట్ పర్సన్ బాల్ ని కిందకేసి ఇలా వదిలేస్తే అదొక టైప్ ఆఫ్ ప్లేయింగ్ అంటున్నాం. నెక్స్ట్ కొంచెం ఇట్లా హైట్ లోకి వెళ్ళి ఇట్లా వేస్తే ఆ బాల్ ఇలా వెళ్ళి కింద పడుతుంది కాబట్టి దాన్ని ఇంకొక టైప్ ఆఫ్ ప్లేయింగ్ అంటున్నాం. నెక్స్ట్ అదే బాల్ ని ఇట్లా ఫ్లోర్ కి స్టెప్ అయి మళ్ళీ కిందకు వస్తే దాన్ని ఇంకొక టైప్ ఆఫ్ ప్లేయింగ్ అంటున్నాం. సో దీన్ని బేస్ చేసుకుని మనం 3 టైప్స్ ఆఫ్ ప్రాపగేషన్స్ ఉన్నాయి అని చెప్తాం. వన్ ఈజ్ ఒక పర్సన్ ఆ బాల్ ని ఇంకో ఫ్రెండ్ కింది గ్రౌండ్ నుంచి చేస్తున్నాడు అనుకోండి, గ్రౌండ్ నుంచి ప్లే చేస్తున్నాడు కాబట్టి అలాంటి కమ్యూనికేషన్ ని మనం ఏమంటామంటే గ్రౌండ్ ప్రాపగేషన్, గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్. Is that clear? Okay, next ఇప్పుడు పర్సన్ అనేవారు కొంత హైట్ నుంచి ఇలా వేస్తున్నాడు, అవునా, కొంత స్పేస్ లో నుంచి ఇలా వేస్తున్నాడు. సో స్పేస్ లో నుంచి వేస్తున్నాడు కాబట్టి దాన్ని ఏమన్నారంటే స్పేస్ వేవ్ ప్రాపగేషన్. ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు నీట్ గా చెప్తాను చూడండి. నెక్స్ట్ ఇక స్పేస్ నుంచి వేస్తున్నాడు. నెక్స్ట్ ఒక బాల్ ని ఇలా పైకి వేస్తే అది ఆ గోడకు తగిలి రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ ఆ పర్సన్ కి వెళ్తుందంట. దాన్ని ఏమంటాం అంటే ఇట్లా స్కైలో నుంచి వచ్చేస్తుంది కాబట్టి దాన్ని ఏమనాలంటే స్కై వేవ్ ప్రాపగేషన్. ఈ ప్రాపగేషన్స్ ఎందుకు వచ్చాయి అంటే బేస్డ్ ఆన్ దే మూవింగ్ their signals from one place to transmitter to receiver. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రాన్స్మిటర్ టు రిసీవర్ వెళ్ళడానికి మనం యూజ్ చేసిన మోడ్స్ ని, ఆ ప్రాపగేషన్ ని 3 టైప్స్ లో డిఫైన్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి ఓవరాల్ గా ఈ 3 టైప్స్ ఆఫ్ ప్రాపగేషన్స్ ఉన్నప్పుడు ఈ 3 టైప్స్ ఆఫ్ ప్రాపగేషన్స్ ఎలా ప్రాపగేట్ అవుతుంది కమ్యూనికేషన్ అనేది, ఈ ప్రాపగేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, డయాగ్రామ్ లో డిస్కస్ చేస్తాను, డోంట్ బి కన్ఫ్యూజ్డ్. ఇక్కడ చూడండి, మనకు ఫర్ సపోజ్ let us take here like earth surface here. ఇలా ఎర్త్ సర్ఫేస్ ఉంది అనుకుందాం. ఫర్ సపోజ్ ఇక్కడ మనకు let us assume here one kind of like and signal is there. Okay, tower, and ఇక్కడ ట్రాన్స్మిటర్ ఉన్నాడు. ఓకే, టీ అంటే ఎవరు, ట్రాన్స్మిటర్. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనకు ఇంకొక పర్సన్ ఉండాలి కదా. ఇక్కడ మనకు రిసీవర్ కూడా ఇంపార్టెంటే కదా. ఇలా రిసీవర్ ఉన్నాడు అనుకుందాం, ఇక్కడ రిసీవర్ సిగ్నల్ ఉంది. సో ఇప్పుడు మనకి ఈ ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్ వరకు సిగ్నల్ ఎలా కమ్యూనికేట్ చేస్తాము దాని గురించి డిస్కస్ చేసేటివి 3 టైప్ ఆఫ్ ప్రాపగేషన్. ఇంతకుముందు డిస్కస్ చేస్తాం. ఒకవేళ బాల్ ఇట్లా ఫ్లోర్ మీదకి వెళ్ళి ఇలా వేస్తే ఏముంటుంది, ఏ టైప్ ఆఫ్ ప్రాపగేషన్ అంటాం, గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్. గ్రౌండ్ మీద వేస్తున్నాం కాబట్టి. కొంచెం ఇట్లా స్పేస్ లోకి వేసేస్తే ఏమంటాం, దాన్ని స్పేస్ వేవ్ ప్రాపగేషన్ అంటాం. స్కై వేవ్ ప్రాపగేషన్ అంటే ఏంటి, ఒక సిగ్నల్స్ అనేవి ఇలా స్కై లోకి వెళ్ళి రిఫ్లెక్ట్ అవ్వాలి. హౌ టు అండర్స్టాండ్ అంటే రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు దాన్ని స్కై వేవ్ ప్రాపగేషన్ అంటారు. ఈ స్కై వేవ్ ప్రాపగేషన్ అండ్ మనకి ఈ స్పేస్ వేవ్ ప్రాపగేషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ అంటే ఇట్స్ ఎ లో రేంజ్ ప్రాపగేషన్ అని చెప్పొచ్చు. ఫస్ట్ గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ అంటే చాలా దూరం వెళ్ళదు సిగ్నల్ అనేది. గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ చూడండి, బాల్ అనేది స్లోగా ఆ పర్సన్ కి గ్రౌండ్ మీద వెళ్తుంది కాబట్టి అలా ఇక్కడ నుంచి సిగ్నల్ డెవలప్ అవుతుంది అంటే ఇలా డెవలప్ అవుతుంది ఇక్కడ వరకు మాత్రమే వెళ్తుంది. రిసీవర్ ఇక్కడ ఉన్నారు, ఓకేనా. దిస్ ఈస్ కాల్డ్ వీఆర్ ట్రీటింగ్ ఇట్ ఈస్ ఎర్త్. సో ఇక్కడ నుంచి మనకి సిగ్నల్ అనేది డిఫరెంట్ డైరెక్షన్స్ లో అంటే లాంగ్ రేంజ్ డైరెక్షన్స్ లో వెళ్ళట్లేదు కాబట్టి ఈ లాంగ్ రేంజ్ డైరెక్షన్ లో వెళ్ళట్లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, దీనికి ఆల్టర్నేటివ్ ఏం చేస్తాం, మనం సిగ్నల్స్ ని లేకపోతే టవర్స్ ని
దగ్గరగా తీసుకుంటాం. అంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ ఒక టవర్ ఉందనుకో, ఇక్కడ ఒక టవర్ ఉందనుకో, ఇది ఈజీ ప్రాసెస్. కాబట్టి ఈ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏమంటామంటే గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్. ఐ హోప్ యు అండర్స్టాండ్. అంటే మనకు ఇక్కడ లాంగ్ రేంజెస్ కి వెళ్ళట్లేదు. ఇప్పుడు మరి లాంగ్ రేంజెస్ కి వెళ్తే ఏం చేయాలి? ఈ ట్రాన్స్మిటర్ ఇక్కడెక్కడో లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నాడు, రిసీవర్ ఇక్కడెక్కడో లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నాడు. ఇప్పుడు ఈ లాంగ్ రేంజెస్ కి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే దాన్ని ఏమంటామంటే స్కై వేవ్ ప్రాపగేషన్ అంటాం. సెకండ్ వన్ ఏంటంటే స్కై వేవ్. స్పేస్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం, అక్కడ లైన్ ఆఫ్ సైట్ వస్తుంది. సో ఇప్పుడు స్కై వేవ్ ప్రాపగేషన్ వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ సిగ్నల్స్ అనేటివి ఇలా ఉన్నప్పుడు, ఈ సిగ్నల్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇలా వెళ్తుంది కదా, ఇన్ఫర్మేషన్ ఇలా వెళ్తున్నప్పుడు పర్టికులర్ గా ఐనోస్పియర్ కి వచ్చిన తర్వాత, ఓకే, ఇలా ఐనోస్పియర్ కి వచ్చిన తర్వాత, ఐఎమ్ సారీ సో అబౌట్ దిస్ వన్, ఐ థింక్ స్పెల్లింగ్ ఇస్ ఐనోస్పియర్, దిస్ ఇస్ ఐనోస్పియర్. సో ఇలా సిగ్నల్స్ అనేటివి కమ్యూనికేషన్ ఇలా వెళ్తుంది. మళ్ళీ ఈ ఐనోస్పియర్ ఒక మీడియం కదా, ఇది ఒక మీడియం, దిస్ కైండ్ ఆఫ్ ఐనోస్పియర్ ఉంది అనుకుంటున్నాం. ఓకే, దిస్ కైండ్ ఆఫ్ ఐనోస్పియర్. ఇంత థిక్నెస్ ఉన్న ఐనోస్పియర్ లోకి సిగ్నల్ ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ మనకు ఐనోస్పియర్ ఏమవుతుంది, ఒక మీడియం నుంచి ఇన్ఫర్మేషన్ ఇంకో మీడియం లోకి వెళ్తే, లైట్ గానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ గానీ ఒక మీడియం నుంచి ఇంకో మీడియం లోకి వెళ్తే ఏమైపోతాయి, దే మస్ట్ బి మూవ్స్ టువర్డ్స్ ద నార్మల్, అవే ఫ్రమ్ ద నార్మల్. ఈ సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి. డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం. అంటే రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం నుంచి వెళ్తుంది కాబట్టి ఇక్కడ ఒక నార్మల్ లైన్ అజ్యూమ్ చేసుకుంటే ఇలా ఇన్సిడెంట్ అయిన లైన్ అవే ఫ్రమ్ ద నార్మల్ వెళ్తుందా లేకపోతే టువర్డ్స్ నార్మల్ వెళ్తుందా, రిఫ్రాక్షన్ ఎలా అవుతుంది అంటే అవే ఫ్రమ్ ద నార్మల్ వెళ్తుందని చెప్తాం. సో ఇలా అవే ఫ్రమ్ ద నార్మల్ వెళ్ళినప్పుడు మళ్ళీ మనం ఇక్కడ ఒక నార్మల్ లైన్ తీసుకుంటే, ఫర్ సపోజ్ చూడండి ఇక్కడ ఒక నార్మల్ లైన్ తీసుకుంటున్నాం, మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది సిగ్నల్ ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకేనా, అంటే ఎటువంటి పర్టికులర్ క్రిటికల్ యాంగిల్ దగ్గర టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ గుర్తుందా, టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ బేస్ చేసుకుని మనకు కావాల్సిన కమ్యూనికేషన్ అనేది ఇలా బెండ్ అవుతూ రిసీవర్ కి వచ్చేస్తుంది. దిస్ ఇస్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ వీఆర్ కాలింగ్ ఈస్ ఏ కమ్యూనికేషన్ ఇది స్కై వేవ్ ప్రాపగేషన్. దీన్ని ఏమంటాం స్కై వేవ్ ప్రాపగేషన్. ఓకే, ఇది కూడా మనకి చాలా లాంగ్ రేంజెస్ కి రావట్లేదు. గ్రౌండ్ వేవ్ ఏమో కండక్షన్ వల్ల, అంటే ఇక్కడ గ్రౌండ్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఎలక్ట్రిసిటీ వల్ల, కరెంట్ ఎలక్ట్రిసిటీ వల్ల కూడా మనం కొంత కమ్యూనికేషన్ అనేది లాంగ్ డిస్టెన్స్ కి డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నాం, లాంగ్ డిస్టెన్స్ పంపించలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఉంది, లాంగ్ డిస్టెన్స్ కి రావట్లేదు. ఎందుకు, ఇక్కడ ఎలక్ట్రాన్స్ కూడా ఇందులో ఉన్న కండక్షన్ కూడా ఎలక్ట్రాన్స్ అనేవి దాని ఆ యొక్క ఎనర్జీని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ యొక్క ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల అది ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. నెక్స్ట్ స్కై వేవ్ ప్రాపగేషన్ అంటే ఏమవుతుంది, ఇట్లా ఐనోస్పియర్ ద్వారా వెళ్తూ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతూ రిసీవర్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇంకా లాంగ్ రేంజ్ డిస్టెన్సెస్ ఉన్నప్పుడు ఇలాంటి ఐనోస్పియర్ సిచ్యువేషన్స్ లేకుండా మనం వెళ్ళాలి అంటే ఏం చేస్తామంటే నెక్స్ట్ అప్డేటెడ్ ప్రాపగేషన్ ఏంటి అంటే స్పేస్ వేవ్ ప్రాపగేషన్. ఓకే, ఈ స్పేస్ వేవ్ ప్రాపగేషన్ ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ లైన్ ఆఫ్ సైట్ లేదా శాటిలైట్ కమ్యూనికేషన్ కి చాలా ఉపయోగపడుతుంది. దీంట్లో కూడా కొన్ని డ్రాబ్యాక్స్ ఉంటాయి, కానీ ఈ స్పేస్ వేవ్ కమ్యూనికేషన్ వల్లనే మనకు లైన్ ఆఫ్ సైట్ కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేస్తున్న మనం శాటిలైట్ కమ్యూనికేషన్ కూడా డెవలప్ అవుతుంది. సో ఈ స్పేస్ వేవ్ ప్రాపగేషన్ గురించి డిస్కషన్ చేయాలంటే ఏం చేసిందంటే సేమ్ ఇదే సిచ్యువేషన్ ఆఫ్ టవర్ ఇక్కడ ఉంటుంది, ఇంకొక టవర్ ఇక్కడ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో సిగ్నల్స్ డెవలప్ అవ్వాలంటే ఏం చెప్పిందంటే దీనికి లైన్ ఆఫ్ సైట్ అనేది ఇంక్రీజ్ చేయమన్నాడు. దీన్ని ఏమంటామంటే లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఫర్ సపోజ్ దిస్ ఈస్ కాల్డ్ LOS. ఈ LOS అంటే ఏంటంటే లైన్ ఆఫ్ సైట్. ఈ లైన్ ఆఫ్ సైట్ బేస్ చేసుకొని మనం టవర్స్ యొక్క హైట్ ఇంక్రీజ్ చేసినాం అనుకోండి. చూడండి, ఒకవేళ ఇప్పుడు మనకు స్కై వేవ్ ప్రాపగేషన్ అయితే చూడండి మామూలుగా ఎలా వస్తుంది. ఇక్కడ ఒకవేళ ఇక్కడ నుంచి ఇక్కడికి కమ్యూనికేషన్ డెవలప్ అవుతుందా, ఇక్కడే ఆగిపోతుంది. అంటే ఇక్కడ గ్రౌండ్ అనేది మళ్ళీ కండక్షన్ సిచ్యువేషన్ తీసుకొని ఇక్కడ కమ్యూనికేషన్ అనేది ఆగిపోతుంది. ఒకవేళ టవర్ ని ఇంక్రీజ్ చేయండి, ఇలా టవర్ యొక్క లెంత్ ని ఇంక్రీజ్ చేయండి, అండ్ ఇక్కడ కూడా టవర్ యొక్క లెంత్ ని ఇంక్రీజ్ చేయండి, అంటే ట్రాన్స్మిటర్ రిసీవర్ యొక్క హైట్ పెరిగింది కదా, అవునా. దీని యొక్క హైట్ ఆఫ్ ట్రాన్స్మిటర్ ఈస్ HT అనుకుంటే హైట్ ఆఫ్ రిసీవర్ ఈస్ HR అని రాసుకోవచ్చు.
ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనం ఈ లైన్ ఆఫ్ సైట్ కమ్యూనికేషన్ యూజ్ చేస్తూ ఇక్కడ మనం శాటిలైట్ యూజ్ చేస్తాం. ఈ శాటిలైట్ ద్వారా స్పేస్ వేవ్ కమ్యూనికేషన్ అనేది అరౌండ్ ద ఎర్త్ అనేది ట్రావెల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పారు. ఈ లైన్ ఆఫ్ సైట్ కమ్యూనికేషన్ యాజ్ వెల్ యాజ్ శాటిలైట్ కమ్యూనికేషన్ మోడ్ ఎలా డెవలప్ అయింది అంటే ఈ స్పేస్ వేవ్ కమ్యూనికేషన్ ద్వారానే, స్పేస్ వేవ్ ప్రాపగేషన్ ద్వారానే మాత్రం డెవలప్ అయింది అని చెప్పొచ్చు. కాబట్టి వీటికి డిఫరెంట్ వాటికి రేంజెస్ ఉన్నాయి చూడండి. డిఫరెంట్ వాటికి రేంజెస్ ఎలా డిఫైన్ చేసిందంటే ఈ గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ అనేది చాలా తక్కువ రేంజ్ కి వెళ్తుంది కాబట్టి దీని యొక్క రేంజ్ ఏంటంటే చెప్పినంటే 2 మెగాహెర్ట్జ్ టు అప్ టు 2 మెగాహెర్ట్జ్ వరకు అని చెప్పింది. స్టార్టింగ్ నుంచి అప్ టు 2 మెగాహెర్ట్జ్ వరకు. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ లో డిస్కస్ చేసి కూడా ఈ విధంగా అడగవచ్చు. నెక్స్ట్ వన్, ఈ స్పేస్ వేవ్ తర్వాత ఫస్ట్ సెకండ్ వచ్చింది ఏంటంటే స్కై వేవ్ ప్రాపగేషన్. అంటే ఈ స్కై వేవ్ ప్రాపగేషన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ స్కై వేవ్ ప్రాపగేషన్ యొక్క రేంజ్ ఎంత ఇచ్చిందంటే 2 మెగాహెర్ట్జ్ టు 30 మెగాహెర్ట్జ్ వరకు దీని యొక్క రేంజ్ ఉంటుందని చెప్పింది. ఓకేనా, దీని యొక్క రేంజ్ ఎంత ఉందంటే స్కై వేవ్ ప్రాపగేషన్ 2 మెగాహెర్ట్జ్ నుంచి 30 మెగాహెర్ట్జ్ వరకు ఉంటుంది. ఎం అంటే మెగా, సారీ ఇక్కడ ఎస్జెడ్ రాశాను, సారీ. దిస్ ఇస్ హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ కదా, దిస్ ఇస్ హెర్ట్జ్, మెగా హెర్ట్జ్, and here it is megahertz. Hertz means nothing but frequency. Next here, this one also be hertz, frequency, megahertz. Next, what about space wave communication? It's including line of sight kabatti idi above, okay, above 40 hertz kind of ranges, megahertz, 40 megahertz ranges ఉన్న వాటిలో ఉపయోగించేదాన్ని స్పేస్ వేవ్ ప్రాపగేషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే ఇలా వస్తున్న కమ్యూనికేషన్ సిగ్నల్ అనేది ఏమవుతుంది, ఫర్ సపోజ్ ఇక్కడ మనకు ఒక శాటిలైట్ తీసుకున్నాం అనుకోండి, ఇలా ఒక శాటిలైట్ ఇక్కడ ఉంది అనుకుంటే దీనికి ఇలా ఒక శాటిలైట్ ఇలా ఉంటుంది అనుకోండి. ఓకే, లెట్ us assume దిస్ ఇస్ కైండ్ ఆఫ్ శాటిలైట్ అనుకుంటే ఇక్కడ నుంచి వచ్చే సిగ్నల్ అనేది ఇలా వెళ్తుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ అవుతుంది. ఐ హోప్ యూ గెటింగ్ రైట్. సో దిస్ ఇస్ కాల్డ్ స్పేస్ వేవ్ కమ్యూనికేషన్ ఆర్ స్పేస్ వేవ్ ప్రాపగేషన్ అని చెప్తున్నాం. నెక్స్ట్ గ్రౌండ్ వేవ్ అంటే ఓన్లీ గ్రౌండ్ చాలా తక్కువ రేంజ్. స్కై వేవ్ ప్రాపగేషన్ అంటే ఇలా ఉంటుంది. దీనికి ఒకవేళ స్పేస్ వేవ్ కమ్యూనికేషన్ కి ఒకవేళ మనం ఈక్వేషన్ రాయాలి అనుకుంటే స్పేస్ వేవ్ ప్రాపగేషన్ ఈజ్ నథింగ్ బట్ ప్రాపగేషన్. స్పేస్ వేవ్ ప్రాపగేషన్ అంటే ఏం చెప్తామంటే ఫార్ములా, ఒకవేళ హారిజంటల్ డిస్టెన్స్ ఆఫ్ ట్రాన్స్మిటర్ అండ్ హారిజంటల్ డిస్టెన్స్ ఆఫ్ రిసీవర్ ఎంత డిస్టెన్స్ వరకు వెళ్తుంది, ఈ హారిజంటల్ డిస్టెన్స్ ఎక్కడ వరకు వెళ్తుంది అనేది మనకు తెలియదు కదా. సో హారిజంటల్ డిస్టెన్స్ అండ్ ఇక్కడ నుంచి మనకి రిసీవర్ డిస్టెన్స్, అవునా, ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా రెండు ఓవర్కమ్ అయినంటే మన కమ్యూనికేషన్ చాలా ఈజీ అయిపోతుంది. ఇస్ దట్ క్లియర్? సో ఇలా రెండు కమ్యూనికేషన్ అవుతుందంటే ఫర్ సపోజ్ ఈ హారిజంటల్ డిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు ద టవర్ అని చెప్తే ఏం చెప్పవచ్చు, డిస్టెన్స్ ఆఫ్ టవర్ ఇస్ ట్రాన్స్మిటర్ ఇస్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ హైట్ ఆఫ్ ట్రాన్స్మిటర్ ఇంటూ ఆర్. ఆర్ అంటే ఇక్కడ రేడియస్ ఆఫ్ ఎర్త్. ఓకేనా, నోట్ డౌన్ హియర్, ఆర్ ఇస్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ఎర్త్. వాట్ ఈస్ ద ఎర్త్? వాట్ ఈస్ ద హెచ్టి? హైట్ ఆఫ్ టవర్. హెచ్టి ఈస్ నథింగ్ బట్ హైట్ ఆఫ్ టవర్. ఈ ఫార్ములాస్ మనకి ఒకవేళ నీట్ ఎగ్జామ్ లో అడిగితే అడగవచ్చు, చూడండి. హైట్ ఆఫ్ టవర్, సారీ, హైట్ ఆఫ్ ట్రాన్స్మిటర్, నాట్ టవర్, ట్రాన్స్మిటర్. ఎందుకు రెండు టవర్సే కదా, ఇది ట్రాన్స్మిటర్, దాన్ని రిసీవర్ అనుకున్నాం. ఓకే, నెక్స్ట్ వన్, ఇలా మనకి దీని యొక్క డిస్టెన్స్ తెలిసింది, హారిజంటల్ డిస్టెన్స్. నెక్స్ట్ రిసీవర్ కూడా ఎంత వరకు లాంగ్ రేంజ్ వరకు వస్తుందో కావాలి కదా, అప్పుడు దీన్ని ఎలా తీసుకుంటుంది, డిస్టెన్స్ ఆఫ్ రిసీవర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ హెచ్ఆర్ ఇంటూ ఆర్. సేమ్ మళ్ళీ ఇక్కడ హెచ్ఆర్ అంటే హైట్ ఆఫ్ రిసీవర్, ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ఎర్త్. వీటి యొక్క టోటల్ డిస్టెన్స్ కావాలంటే డి ఈజ్ ఈక్వల్స్ టు డిటి ప్లస్ డిఆర్ అని రాస్తాం. డిటి ప్లస్ డిఆర్. ఓకే, ఈ డిటి ప్లస్ డిఆర్ అని రాసి ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తూ కొన్ని ఈక్వేషన్స్ వస్తాయి. ఆ ఈక్వేషన్స్ గురించి మనం ప్రాబ్లం లో వచ్చినప్పుడు, ఒకవేళ మీకు కావాలి నీట్ పర్పస్ లో మాకు కంప్లీట్ కమ్యూనికేషన్ వేవ్ కావాలంటే డెప్త్ గా కంపల్సరీ నెక్స్ట్ వీడియో చేస్తాను. కమెంట్ చేయండి, మీకు ఏమైనా డౌట్ ఉన్నాయంటే చూద్దాం. ఓకే, దిస్ ఇస్ అబౌట్ 3 type of propagations. I hope you are getting. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ కమెంట్. మీకు ఏమైనా ప్రాబ్లం ఉందన్నా కమెంట్ చేయండి, డెఫినెట్ గా మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు స్పేస్ వేవ్ కమ్యూనికేషన్ బేస్ చేసుకొని మనకి
శాటిలైట్ మోడ్ కమ్యూనికేషన్ అనేది వచ్చింది. ఈ శాటిలైట్ మోడ్ కమ్యూనికేషన్ ఎలా ఉంటుందని చూద్దాం. శాటిలైట్ మోడ్ కమ్యూనికేషన్. ఈ శాటిలైట్ మోడ్ కమ్యూనికేషన్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, ఈ స్పేస్ వేవ్ కమ్యూనికేషన్ ద్వారా మనకు కొన్ని డ్రాబ్యాక్స్ అనేవి ఉన్నాయి. స్పేస్ వేవ్ కమ్యూనికేషన్ ద్వారా కొన్ని డ్రాబ్యాక్స్ అనేవి ఉన్నాయి. అంటే చాలా రేంజెస్ వరకు ఒకేసారి, ఫర్ సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, క్రికెట్ ఎక్కడో దుబాయ్ లో జరుగుతుంది. ఓకే, క్రికెట్ మ్యాచ్ ఎక్కడో దుబాయ్ లో జరుగుతుంది. ఒలింపిక్స్ ఎక్కడో మనకి మొన్న టోక్యోలో జరిగింది. అంటే డిఫరెంట్ కంట్రీస్ లో జరుగుతున్న కమ్యూనికేషన్ కూడా మనం ఇక్కడ కూర్చొని చూడగలుగుతున్నాం. అంటే ఎలా, హౌ దట్ వాజ్ హ్యాపెండ్? బికాస్ అది మనకు తెలియాలి అంటే ఏం చేస్తానంటే, ఇక్కడ శాటిలైట్ కమ్యూనికేషన్ అనేది మోస్ట్ కీ ప్లే చేస్తుందని చెప్పొచ్చు. ఫర్ సపోజ్ వీ హ్యావ్ ఎ ఎర్త్, రైట్? మన ఎర్త్ ఇక్కడ ఉందనుకుంది, దిస్ ఇస్ ఎర్త్. సో ఇప్పుడు ఎర్త్ కు ఒక జియో స్టేషనరీ ఆర్బిట్ ఉంటుంది కదా. లెట్ us assume దిస్ ఇస్ జియో స్టేషనరీ ఆర్బిట్. సో ఇప్పుడు మనకి ఎక్కడో ఇక్కడ జరుగుతున్న ఒక మ్యాచ్ అనేది, ఈ సర్ఫేస్ దగ్గర జరుగుతున్న మ్యాచ్ ఎర్త్ లో, ఇక్కడ నుంచి శాటిలైట్, ఇక్కడ ఒక శాటిలైట్ ఉంది అనుకోండి, ఇక్కడ ఒక శాటిలైట్ ఉంది అనుకుందాం. దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ శాటిలైట్. నెక్స్ట్ మనం ఇక్కడ ఉన్నాం అనుకుందాం, వీఆర్ ద రిసీవర్స్, ఇక్కడ ఉన్నాం, ఇక్కడ ఎక్కడో జరుగుతుంది. ఇది ఇక్కడికి రావాలంటే రాదు కదా. ఈ శాటిలైట్ అనేది ఈ కాన్స్టెంట్ ఆర్బిట్ లోనే తిరుగుతుంది, ఎర్త్ కూడా ఇలాగే తిరుగుతుంది. కాబట్టి ఇట్స్ నాట్ పాసిబుల్ యాక్చువల్లీ. సో ఎలా పాసిబుల్ అవుతుంది? బేస్డ్ ఆన్ లైన్ ఆఫ్ సైట్, అండ్ ఈ లైన్ ఆఫ్ సైట్ ని యూజ్ చేస్తూ స్పేస్ వేవ్ ప్రాపగేషన్ ని కొంచెం అప్డేట్ చేస్తూ తీసుకొచ్చిన వెర్షన్ ని శాటిలైట్ మోడ్ కమ్యూనికేషన్ అని చెప్తాం. అంటే ఇక్కడ నుంచి ఇలా రిసీవర్, ఒకవేళ ఫర్ సపోజ్ మనం ఇక్కడ ఉంటున్నాం కాబట్టి ఇక్కడ ఒక శాటిలైట్ వాడినాం. ఫర్ సపోజ్ దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ శాటిలైట్. ఓకే, ఫస్ట్ దిస్ ఇస్ శాటిలైట్ 1 అండ్ శాటిలైట్ 2. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి సిగ్నల్ ఇక్కడికి రావచ్చు కదా, రైట్? ఇక్కడ నుంచి వచ్చిందంటే మళ్ళీ ఇక్కడ ఈ ఏరియా మొత్తం కవర్ చేస్తుంది. ఇస్ దట్ క్లియర్? అవునా? అంటే ఈ ఎర్త్ సర్ఫేస్ కమ్యూనికేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మన ఈ ప్లేసెస్ లో ఉన్న వాళ్ళకి కూడా కావాలి కదా. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఒక శాటిలైట్ యూజ్ చేద్దాం. ఇలా ఒక శాటిలైట్ ఉంది అనుకో. లెట్ us take this is S3 శాటిలైట్. సో ఇప్పుడు మనకి ఏం చేస్తుంది, ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వెళ్తుంది కదా, రైట్? శాటిలైట్ ద్వారా. అంటే మళ్ళీ ఇది మొత్తం ఈ ఏరియాని కవర్ చేస్తుంది కదా, రైట్? నెక్స్ట్ ఇది కూడా ఈ ఏరియాని కవర్ చేస్తుంది. అంటే ఎర్త్ ను అరౌండ్ గా కవర్ చేస్తుంది. దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఏమంటాం అంటే, దీని ద్వారా వచ్చే సిగ్నల్ ఒకవేళ ఇక్కడ లాంగ్ రేంజ్ అవుతుంది అనుకోండి, ఇలా పంపించేస్తాడు ఇన్ఫర్మేషన్. అంటే ఇన్ఫర్మేషన్ ఇలా వస్తుంది, ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఇదే విధంగా మొత్తం మీద ట్రయాంగిల్ షేప్ లో మనం 3 శాటిలైట్స్ యూజ్ చేసామంటే శాటిలైట్ మోడ్ కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది. ఈ శాటిలైట్ మోడ్ కమ్యూనికేషన్ లేకపోతే ప్రాపగేషన్ వల్ల మనకి ఈజీగా కమ్యూనికేషన్ అనేది ఈజీ అవుతుంది. చూడండి, దిస్ ఈజ్ ఎర్త్. సో ఈ ఎర్త్ ను మనం ఇలా డిఫైన్ చేస్తూ 3 శాటిలైట్స్ అనేవి ఉపయోగించడం వల్ల మనం డెవలప్ అయ్యేదాన్ని శాటిలైట్ మోడ్ కమ్యూనికేషన్ అంటాం. ఈజీగా ఉంది కదా. సో ఇది మనకి శాటిలైట్ మోడ్ కమ్యూనికేషన్ చాలా ఈజీగానే ఉంటుంది. జస్ట్ దానికి అర్థం కావడం కోసం మనం చాలా సార్లు చూస్తుంటాం, ఎక్కడో జరిగిన సిచ్యువేషన్ మనం సింపుల్ గా అర్థం కావాలంటే ఏం చేయాలంటే, ఇంత సింపుల్ గా మనకు అర్థం అవుతుంది అంటే దాని అర్థం ఏంటి అంటే, ఇంత శాటిలైట్ కమ్యూనికేషన్ అనేది యూజ్ అవుతుంది అనేది అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్. నెక్స్ట్ మనకి ఇక్కడ వచ్చే టాపిక్ ఏంటి అంటే మాడ్యులేషన్. ఈ మాడ్యులేషన్ ఈజ్ నథింగ్ బట్ సమ్ టైమ్స్ మనం తీసుకుంటున్న లో ఫ్రీక్వెన్సీ, లో ఆంప్లిట్యూడ్స్ వల్ల లాంగ్ రేంజెస్ కి ట్రావెల్ ఇవ్వలేకపోతున్నాం. కాబట్టి ఆ లాంగ్ రేంజెస్ కి ట్రావెల్ అవ్వాలి అంటే వి మస్ట్ బి మాడ్యులేట్. అంటే ఆ ఆంప్లిట్యూడ్ కానీ, ఆ ఫ్రీక్వెన్సీ కానీ, లేకపోతే ఆ ఫేజ్ కానీ ఒక ఆంప్లిట్యూడ్ ని యాడ్ చేయడం, లేకపోతే హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఉన్నదాన్ని ఆ లోయర్ ఫ్రీక్వెన్సీకి యాడ్ చేయడం, లేకపోతే తక్కువ ఫేజ్ ఉన్నదానికి ఎక్కువ ఫేజ్ ని యాడ్ చేయడం ద్వారా డెవలప్ అయ్యే మాడ్యులేషన్ ని మాడ్యులేషన్ అని చెప్పొచ్చు. అంటే డెఫినెట్ గా దాన్ని మోడరేట్ చేయాలి. ఎలా మోడరేట్ చేయాలి? వి షుడ్ యాడ్ సమ్ హయ్యర్ ఫ్రీక్వెన్సీ ఆర్ హయ్యర్ ఆంప్లిట్యూడ్, హయ్యర్ ఫేజ్, వీటన్నిటిని యాడ్ చేయడం వల్ల డెవలప్ అయ్యేదాన్ని మాడ్యులేషన్ అంటాం. ఈ మాడ్యులేషన్ ని చాలా నెసెసిటీ యూజ్ చేస్తుంది మన డైలీ లైఫ్ లో. మాడ్యులేషన్ వల్ల చాలా లాంగ్ రేంజెస్ కి ప్రస్తుతం వాడుతున్న ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్, ఎఫ్ఎం అని అంటున్నాం. ఎఫ్ఎం అంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. ఫ్రీక్వెన్సీని ఏం చేస్తున్నాం అక్కడ? మాడ్యులేషన్ చేస్తున్నాం. అంటే లో ఫ్రీక్వెన్సీ ఉన్న రేంజ్ కి మనం హై ఫ్రీక్వెన్సీ ఉన్న సిగ్నల్ ని యాడ్ చేసిన వెంటనే దాని యొక్క ఫ్రీక్వెన్సీ ఇంక్రీజ్ అయిపోయి ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ డెవలప్ అవుతుంది. అదే విధంగా ఆంప్లిట్యూడ్ కి వచ్చేసరికి లో ఆంప్లిట్యూడ్ ఉన్న వేవ్ కి
మనం హై యాంప్లిట్యూడ్ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ని యాడ్ చేసిన వెంటనే దానికి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ డెవలప్ అవుతుంది. అదే విధంగా ఫేజ్ కి వచ్చేసరికి ఫేజ్ కూడా యాడ్ చేస్తే ఫేజ్ మాడ్యులేషన్ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఈ మాడ్యులేషన్ మనకి 3 టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్ ఉన్నది. వన్ ఈస్ AM ఈజ్ నథింగ్ బట్ ఏంటి చెప్పండి, ఇది మన 2 మార్క్స్ ఇంపార్టెంట్. యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అండ్ నెక్స్ట్ వన్ FM అంటే ఏంటి, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ and next one, third one, PM, phase modulation. ఓకే, అంటే మనకి ఈ 3 టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్స్ ఎలా డెవలప్ అవుతున్నాయి, వీటి వల్ల యూజెస్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. వీటికి హౌ మెనీ టైప్ ఆఫ్ మాడ్యులేషన్ వీ హ్యావ్ అంటారు, అది మనం చెప్పేయచ్చు డైరెక్ట్. 3 టైప్స్ ఆఫ్ వీ హ్యావ్. వన్ ఈజ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అండ్ ఫేజ్ మాడ్యులేషన్ అని చెప్తాం. సో ఇప్పుడు యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటే ఏంటి, ఫర్ సపోజ్ ఫస్ట్ మనం యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ గురించి డిస్కస్ చేస్తే, యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ గురించి సింపుల్ గా ఒకదాన్ని చెప్తాం, మళ్ళీ మీకు టైం వేస్ట్ అవ్వకూడదు కాబట్టి సింపుల్ గా చెప్తుందండి. ఫర్ సపోజ్ ఇక్కడ ఇలా ఉంటుంది, ఇలా ఒక వేవ్ ఇలా వెళ్తుంది అనుకోండి. ఓకే, దిస్ ఇస్ ఒక ఇన్పుట్ వేవ్ అనుకుందాం. ఈ ఇన్పుట్ వేవ్ కి మళ్ళీ మనం ఏం చేస్తున్నాం అంటే మాడ్యులేట్ చేయాలి కదా, దీని యొక్క యాంప్లిట్యూడ్ ఇలా ఉంటుంది. సో దీన్ని మాడ్యులేట్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇలా హై యాంప్లిట్యూడ్ ఉన్న వేవ్ ని తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్అప్ చేయడం వల్ల ఈ హై వేవ్ లెంత్ యాంప్లిట్యూడ్ మిక్స్అప్ చేయడం వల్ల మనకి ఎలా వస్తుందంటే వేవ్ ఎలా వస్తుంది చూడండి, ఇలా వస్తుంది. ఇలా వచ్చి ఇందులో వేవ్స్ ఇలా వచ్చి మళ్ళా ఇలా, అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి మాడ్యులేషన్ అనేది జరిగిపోయింది చూడండి. ఈ యాంప్లిట్యూడ్ ఏమో డిఫరెంట్ ఉంది, ఈ యాంప్లిట్యూడ్ ఏమో డిఫరెంట్ ఉంది. ఈ రెండింటిని యాడ్ చేయడం వల్ల డెవలప్ అయ్యేదాన్ని ఏమంటామంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటాం. అంటే మనం ఇక్కడ యాంప్లిట్యూడ్ ని యాడ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అంటాం. దీని వల్ల మనకి చాలా యూజెస్ కూడా ఉన్నాయి. ఈ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ యూజ్ చేయడం వల్ల VHF మనం అప్పుడప్పుడు యూజ్ చేస్తుంటాం ఈ వర్డ్. VHF ఇస్ నథింగ్ బట్ వెరీ హై ఫ్రీక్వెన్సీ. ఈ వెరీ హై ఫ్రీక్వెన్సీ ఉన్న సిచ్యువేషన్ లో ఎయిర్ క్రాఫ్ట్స్ లో వాడతాం. ఎయిర్ క్రాఫ్ట్స్ లో ట్రావెల్ చేసినప్పుడు యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది VHF. సో ఈ VHF యూజ్ చేస్తూ మనం ఎయిర్ క్రాఫ్ట్ యొక్క కమ్యూనికేషన్ డెవలప్ చేయొచ్చు. అంటే ఎయిర్ క్రాఫ్ట్ లో వెళ్తున్నప్పుడు మనకి ఎలా వెళ్ళాలి, ఏ విధంగా ట్రావెల్ చేయాలనే సిచ్యువేషన్స్ అన్ని చెప్పేది VHF అని చెప్పొచ్చు. ఇంకా నెంబర్ ఆఫ్ యూజెస్ అనేవి యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ గురించి ఉంటాయి. నెక్స్ట్ ఏంటి FM అన్న వెంటనే మనకి ఏమొస్తుంది, 98.3 FM అంటాం. సో 98.3 FM అంటే ఏంటి, ఇక్కడ 98.3 FM ఎలా డెవలప్ అవుతుంది దాని గురించి డిస్కషన్ చేద్దాం. సో యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ యొక్క రేంజ్ కూడా చాలా తక్కువనే ఉంటుంది. ఐ థింక్ సో అరౌండ్ 50 హెర్ట్జ్ వరకు మాత్రమే, 50 మెగా హెర్ట్జ్ వరకు ఉంటుంది యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ 50 హెర్ట్జ్ నుంచి 60-70 హెర్ట్జ్ వరకు ఉంటుండొచ్చు, మేబీ. కీప్ రిమెంబర్ దట్ పాయింట్. నెక్స్ట్ వన్ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఎలా ఉంటుంది. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ ఈజ్ నథింగ్ బట్ FM ఇక్కడ రాస్తే దీని యొక్క రేంజ్ కూడా 88 మెగా హెర్ట్జ్ నుంచి మెగా హెర్ట్జ్ టు I think so it's 110 megahertz. I think megahertz 110 megahertz. ఈ రేంజ్ లో మాత్రమే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అనేది ఉంటుంది. సేమ్ ప్రాసెస్. ఇప్పుడు ఒక ఇన్పుట్ సిగ్నల్ తీసుకొని లో ఫ్రీక్వెన్సీ ఉన్న సిగ్నల్ తీసుకొని దానికి హై ఫ్రీక్వెన్సీ ఉన్న సిగ్నల్ ని తీసుకొని డెవలప్ చేసే దాన్ని ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటాం. ఈ ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ తీసుకునేటప్పుడు యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అండ్ ఫేజ్ మాడ్యులేషన్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్ గా ఉండాలి. ఓకేనా, ఇంతకుముందు తీసుకున్న యాంప్లిట్యూడ్ కూడా అంతే. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అండ్ ఫేజ్ మాడ్యులేషన్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు మాత్రం డెవలప్ చేసేదాన్ని ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అంటాం. ఇక్కడ కూడా అంతే. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ గురించి కూడా చెప్పాలంటే యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ అండ్ ఫేజ్ మాడ్యులేషన్ is must be remain same. We have to be modulate with the only low frequency add up to the higher frequency. వీటి యొక్క రేంజ్ 88 మెగాహెర్ట్జ్ నుంచి 110 మెగాహెర్ట్జ్ వరకు ఉంటుంది రేంజ్. అందుకే మనకు ఎప్పుడైనా మన ఫ్రీక్వెన్సీ FM ఛానల్స్ చూస్తే 90 తర్వాతనే స్టార్ట్ అవుతుంది. బాగా చూడండి, ఎప్పుడైనా 90.1 అవునా, 98.3, 101.9 ఇట్లా ప్రతి దగ్గర మనకు ఆ రేంజ్ మధ్యలో మాత్రమే డెవలప్ అయ్యే పర్టికులర్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటారు వాళ్ళు. ఓకేనా, ఆ 98.1 అంటే 98.3 FM అంటారు, కానీ వాళ్ళు తప్పు అంటున్నారు.
దే హ్యావ్ టు బి ఎడ్యుకేట్ విత్ దమ్. అంటే మనం మీరు ఎప్పుడైనా ఫోన్ లో చూసినప్పుడు 98.3 ఉంటది, లాస్ట్ కింద చూడండి MHZ అని ఉంటది. మీరు ఫోన్ లో మీరు ఎఫ్ఎం ని యాడ్ చేసినా, లేకపోతే కార్ లో వెళ్తున్నప్పుడు డిస్ప్లే ఉన్న ఎఫ్ఎం ని యాడ్ చేసినా 98.3 MHZ అని ఉంటది, అంటే మెగా హెడ్జెస్. ఆ మెగా హెడ్జెస్ వల్లనే, ఆ ఫ్రీక్వెన్సీ వల్లనే మనకు ఎఫ్ఎం అనేది ఆ సిగ్నల్స్ దగ్గర వీళ్ళు ఏం ప్లే చేస్తే అది అక్కడ సేమ్ మన ప్రాసెస్. ట్రాన్స్మిటర్ వాట్ యూ వాంట్ టు ప్లే ద సాంగ్ అండ్ దట్ మస్ట్ బి గో టు ద ఛానల్. ఏ ఛానల్ కి వెళ్తే ఆ ఛానల్ నుంచి మీ కార్ లోకి సిగ్నల్ వస్తుంది. దట్స్ యువర్ రిసీవర్స్. సింపుల్ కాన్సెప్ట్. సో దట్ ఈస్ కాల్డ్ ఫేజ్ మాడ్యులేషన్, ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. తర్వాత ఫేజ్ మాడ్యులేషన్ కూడా. ఈ ఫేజ్ మాడ్యులేషన్ యూజ్ చేస్తూ కూడా మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అనేది యూజ్ చేయొచ్చు. దీన్ని కూడా స్పేస్ క్రాఫ్ట్స్ లో, ఎయిర్ క్రాఫ్ట్స్ లో అండ్ శాటిలైట్స్ లో యూజ్ చేస్తారు. దిస్ ఈస్ కాల్డ్ ఫేజ్ మాడ్యులేషన్. ఈ ఫేజ్ మాడ్యులేషన్ లో మళ్ళీ బ్రేకింగ్ కాన్స్టెంట్ ఉండాలి. ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అండ్ యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ మస్ట్ బి కాన్స్టెంట్. అప్పుడు మనం యాంప్లిట్యూడ్ మాడ్యులేషన్ చేంజ్ చేస్తూ, సారీ, ఫేజ్ మాడ్యులేషన్ చేంజ్ చేస్తూ డెవలప్ అయ్యేదాన్ని ఫేజ్ మాడ్యులేషన్ అని చెప్పొచ్చు. ఇది మనకు ఓవరాల్ గా కమ్యూనికేషన్ సిస్టమ్ గురించి డిస్కస్ చేయాలి అనుకుంటే. ఇస్ దట్ క్లియర్? ఐ హోప్ యు ఆర్ గెటింగ్ గుడ్. మీకు నచ్చితే థమ్స్ అప్ సింబల్ ఇవ్వండి కామెంట్స్ లో. సో ఇప్పుడు పిఎం ఇవన్నీ మాడ్యులేషన్స్ గురించి కంప్లీట్ చేశాం కాబట్టి ఇప్పుడు మనకి ఈ వీటిని బేస్ చేసుకొని కూడా మనకు కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. మనకి కమ్యూనికేషన్ సిస్టమ్ ఇంకా అయిపోలేదు, చాలా ఉంటుంది డిస్కషన్ చేస్తే. అసలు ఇన్ఫర్మేషన్ ఎలా ట్రావెల్ అవుతుంది? గూగుల్ ఓపెన్ చేసి www. ఏదో ఇన్ఫర్మేషన్ కొడుతుంటాం, ఆ www అంటే ఏంటి? ఓకేనా? అదే విధంగా ఇంటర్నెట్ అంటున్నాం, ఇంటర్నెట్ అంటే ఏంటి? ఫ్యాక్స్ వస్తున్నాయి, ఈమెయిల్స్ వస్తున్నాయి, వాట్సాప్ వస్తుంది, ఇన్స్టాగ్రామ్ వస్తుంది. ఇదంతా ఎలా ప్రాసెస్ అవుతుంది అంటే దిస్ ఆల్ బియాండ్ దట్ ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ సిస్టమ్ అని చెప్పొచ్చు. ఇవన్నీ ఎలా డెవలప్ అవుతున్నాయి అంటే మళ్ళీ అవన్నీ జస్ట్ థియరిటికల్ గా డెవలప్ అవుతాయి. మన కాన్సెప్చువల్ గా డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇదంతా కాన్సెప్చువల్ గా మనకు ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనం జనరల్ గా తెలుసుకుందామని డిస్కస్ చేసాం. సో ఇప్పుడు మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు యూజ్ అయ్యే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటో, వాటి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. హియర్ వి గో. సో సీ స్టూడెంట్స్, ఆల్రెడీ ఐ రోట్ ద క్వశ్చన్స్ అండ్ ఆన్సర్ ఇన్ ద బోర్డ్ ఫర్ వెరీ ఇంపార్టెంట్ బేసిస్ లో వచ్చాను. సో మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఇందులో 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ప్లీజ్ నోట్ ఇట్ హియర్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. వాట్ ఆర్ ద బేసిక్ బ్లాక్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్? ఇప్పటిదాకే డిస్కస్ చేసాం. ఫస్ట్ స్టార్టింగ్ లెసన్స్ లో డిస్కస్ చేసింది మనం చాలా డెప్త్ గా డిస్కస్ చేసాం. ఆన్సర్ ఏం రాయాలి? ట్రాన్స్మిటర్స్ అండ్ ఛానల్ అండ్ రిసీవర్. వీ హ్యావ్ 3 టైప్ ఆఫ్ కమ్యూనికేషన్స్ బ్లాక్ ఉన్నాయి. వాటిని ఏమంటే ట్రాన్స్మిటర్, ఛానల్ అండ్ రిసీవర్ అని 3 టైప్స్ ఉంటాయి. రాస్తే 2 మార్క్స్ వస్తుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ www? వాట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ www అంటాడు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ అడగొచ్చు. సో దానికి అబ్రివేషన్ ఏంటి? మనం ఎప్పుడు ఫోన్ లో ఓపెన్ చేసి www అని కొడతాం. దాని అర్థం ఏంటి అంటే వరల్డ్ వైడ్ వెబ్. వరల్డ్ వైడ్ వెబ్ అన్నట్టు. వెబ్సైట్ అనేది వరల్డ్ వైడ్ ఉంటుంది కాబట్టి నువ్వు ఏది సెర్చ్ చేసినా కానీ అందులో ఈ వరల్డ్ లో జరిగే ఇన్ఫర్మేషన్ అంతా ఈజీగా డెవలప్ అవుతుంది. ఇట్ ఈస్ ద ఎవ్రీ వన్ అరౌండ్ ద క్లాక్ త్రూఅవుట్ ద ఏరియా. త్రూఅవుట్ ద ఏరియా మొత్తం ఎవ్రీ వన్ అరౌండ్ ద క్లాక్ అనేది వర్కౌట్ చేస్తుంది అని చెప్తాం. నెక్స్ట్, వాట్ ఈస్ ద స్కై వేవ్ ప్రాపగేషన్? ఈ స్కై వేవ్ ప్రాపగేషన్ ఇంతకుముందే డిస్కస్ చేసాం. ఆ కమ్యూనికేషన్ ఎలా అవుతుందంటే టవర్ నుంచి, ట్రాన్స్మిటర్ నుంచి రిసీవర్ కి రిఫ్లెక్ట్ అవుతుందని చెప్పాం. అవునా? ఒక వాల్ కి పడేస్తే మళ్ళీ ఒక పర్సన్ కి ఫ్రెండ్ కి వెళ్తుందని చెప్పాం కదా. సో అదే కాన్సెప్ట్ లో ద స్కై వేవ్ ప్రాపగేషన్ ఈజ్ లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్ బిట్వీన్ 2 ఆఫ్ ది ఎర్త్ అచీవ్డ్ బై త్రూఅవుట్ ద ఐనోస్ఫియర్ రిఫ్లెక్షన్. చూడండి, the sky wave propagation is long distance communication between 2 points of earth achieved by throughout the ionosphere reflection. దాని యొక్క రేంజ్ రాయండి. అప్ టు 30 హెడ్జెస్ వరకు, అప్ టు 30 మెగా హెడ్జెస్ వరకు రాసినా ఓకే, లేదా ఎగ్జాక్ట్ రాయాలంటే 3 మెగా హెడ్జెస్ నుంచి 30 మెగా హెడ్జెస్ వరకు రాసినా ఓకే. దిస్ ఇస్ క్లియర్ కట్. నెక్స్ట్, వాట్ ఈస్ which type of communication is employed in mobile phones? మనం చాలా డైలీ వాడే మొబైల్ ఫోన్స్ లో ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ యూజ్ చేస్తామని అడుగుతున్నాడు. చెప్పండి. దిస్ ఈజ్ స్పేస్ వేవ్ కమ్యూనికేషన్. స్పేస్ వేవ్ ప్రాపగేషన్ అంటే వైర్లెస్ కమ్యూనికేషన్ యూజ్ చేస్తాం. వి గెట్ 2 మార్క్స్. సింపుల్. ఓకే, దిస్ ఈస్ అబౌట్ 4 క్వశ్చన్స్ అండ్ వీ హ్యావ్ 1 more 2-3 క్వశ్చన్స్. అవి కూడా రాస్తాను, ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇది చేస్తే మనకు కంప్లీట్ గా ఈ లెసన్ లో నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. మళ్ళీ రిమైనింగ్ క్వశ్చన్స్ ఏంటో రాశాను. ఈ 7 క్వశ్చన్స్ నేర్చుకుంటే మనకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. మెన్షన్ ద బేసిక్స్ మెథడ్స్ ఆఫ్ మాడ్యులేషన్. మనకి ఎన్ని మెథడ్స్ ఉన్నాయి ఎంతో మంది డిస్కస్ చేసాం. AM, FM అండ్ PM. AM అంటే ఏంటి? ఇక్కడ AM అంటే ఏంటి చెప్పండి? యాంప్లిట్యూడ్
మాడ్యులేషన్, ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్. ఫాస్ట్ గా రాస్తున్నాను, క్లియర్ గా రాసుకోండి. ఎఫ్ఎం అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. నెక్స్ట్ పిఎం అంటే ఏంటి? ఫేజ్, ప్రైమ్ మినిస్టర్ కాదు, ఫేజ్ మాడ్యులేషన్. So this is what three types of modulations we have. Next question, define the modulation. Why is it necessity? ఈ నెసెసిటీ గురించి డిస్కస్ చేయాలంటే ద ప్రాసెస్ ఆఫ్ మాడ్యులేషన్ ఎలా చెప్తామంటే ద ప్రాసెస్ ఆఫ్ కంబైనింగ్ ఆడియో ఫ్రీక్వెన్సీ అంటే లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ విత్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఈస్ కాల్డ్ మాడ్యులేషన్. ఓకేనా? ద ప్రాసెస్ ఆఫ్ కంబైన్ ఆడియో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ విత్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ ఈస్ కాల్డ్ మాడ్యులేషన్ అని చెప్పొచ్చు. దీని యొక్క నెసెసిటీ ఏంటి? మనం యాంటీనా యొక్క రేంజెస్ ని పెంచొచ్చు. ఇక తక్కువ దూరంలో ఉన్న యాంటీనాస్ ఉంటాయి, ఎక్కువ దూరం రేడియస్ ఉండదు మనకి. అందుకే రోబో 2.0 సినిమా చూస్తే అందులో ఆ యాంటీనా యొక్క ఇంటెన్సిటీ లేకపోతే దాని యొక్క రేంజ్ ని పెంచడం కోసం మనం ఎక్కువ ఫ్రీక్వెన్సీ యూజ్ చేయడం వల్ల ఎక్కువ రేడియేషన్ అవుతుందని చెప్తాడు పక్షిరాజ్ రోబో 2.0లో. సో ఆ పక్షిరాజ్ చెప్పేది ఏంటి అంటే అలా ఇంక్రీజ్ చేయడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి, రేడియేషన్ ఎక్కువైపోయి మనుషుల యొక్క స్కిన్ మీద ఎఫెక్షన్ చూపిస్తుంటది. సో దిస్ ఇస్ పక్షుల మీద ఎఫెక్ట్ అవుతుంది, పక్షులు బతకలేవు, ఈ జలచరాలు బతకలేవు. ఇలాంటి అన్ని ప్రాసెస్ లో ఆ రేడియేషన్ అనేది తక్కువ ఉండాలి కాబట్టి వాటి యొక్క రేంజెస్ అనేది తక్కువ ఉండాలి, ఎక్కువ యాంటీనాస్ ఉండాలి, తక్కువ రేంజెస్ ఉండాలి అనేది ఆ సినిమాల యొక్క మెసేజ్. మీకు అర్థమైతే సో ఇక్కడ వాటి యొక్క రేంజెస్ పెంచవచ్చు అని చెప్పొచ్చు. నెక్స్ట్ మెన్షన్ ద ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ స్పీచ్ సిగ్నల్. నేను మాట్లాడే ఇప్పుడు స్పీచ్ సిగ్నల్ ఎంత రేంజ్ లో ఉంటుంది, మనం ఎంత వినగలుగుతున్నాము అని అంటే దట్ మోస్ట్ బి మనం వినగలిగేదేమో 20 హెడ్జెస్ నుంచి 20 కిలో హెడ్జెస్ వరకు మేము వినగలుగుతాము. కానీ ఇక్కడ మనం మాట్లాడే స్పీచ్, ఓకేనా, మీరు మనం మాట్లాడగలిగే స్పీచ్ యొక్క హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందంటే 300 హెడ్జెస్ నుంచి 3100 హెడ్జెస్ వరకు ఉంటుంది అనేది రాయాలి. దిస్ ఇస్ అబౌట్ కంప్లీట్లీ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఫ్రమ్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఇక్కడ నుంచి మనం డెఫినెట్ గా ఒక 1-2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. సో హెల్ప్ గోల్ అందరికి ఈ వీడియో అనేది నచ్చింది అనుకుంటున్నా. ఆల్ ప్లీజ్ డూ లైక్, కమెంట్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మీకు నచ్చితే మాత్రం డెఫినెట్ గా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.